హలో అండి, ఈరోజు అయితే నేను శల్గం చేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా వ్లాగ్స్. అన్నీ అయితే కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనము మొన్న పాలకూర అంతా కట్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాం కదా, ఆ పాలకూర అనమాట. ఇది ఒక 3 ప్యాకెట్లు అయితే వేశాను. ఈరోజు బయటికి ఇచ్చి పంపిస్తున్నాను, రెసిపీ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి పాలకూర. ఆ గడ్డలు వచ్చేసి మన ముల్లంగి గడ్డలు ఫ్లేవర్ ఉంటాయండి. ఇంటి దగ్గర మరి ఆ గడ్డలు ఉంటాయో లేవో నాకైతే తెలీదు. ఇక్కడైతే శల్గం అంటారు అవి. ఓకేనా. ఇవన్నీ చూడండి, పైన అన్ని వాటర్ అంతా వచ్చేసింది, మనకు ఐస్ అంతా కరిగిపోయి. ఇప్పుడు నేను ఇందులో 1 కప్పు శనగబ్యాళ్ళు వేసాను. శనగబ్యాళ్ళు వేసుకోవాలి. ఈ వాటర్ అయిపోయే లోపల మనకి ఏమవుతుందంటే శనగబ్యాళ్ళు కూడా ఉడికిపోతాయి అన్నమాట. మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేనైతే కొద్దిగా పసుపు వేసాను. ఇందులో మసాలాలు అస్సలు ఏం వేయరండి, చాలా హెల్తీ ఫుడ్. ఆయిల్ కూడా వేసాను చూడండి. ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు అంటే 1 గ్లాస్ బియ్యంని వాష్ చేసి నానబెట్టుకున్నాను. అవి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనము మిక్సీ పట్టుకొని బరకగా పట్టుకోవాలి మిక్సీ. ఇది సొల్లె కాబట్టి బరకగా పట్టుకుంటే మనకు చూసేదానికి కూడా బాగుంటుంది అనమాట. రైస్ అలాగే వేయకూడదు అనమాట. ఇదైతే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ వేసాం కదా, మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా మొత్తం అలా బరకగా పట్టుకోవాలండి. అలా బరకగా పట్టుకొని మనం వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేనేం మసాలాలు అయితే ఏం యూజ్ చేయను, ఒక మిరియాల పొడి తప్ప. మిరియాల పొడి వేసుకుంటే కొద్దిగా లెమన్ పొడి వేసుకోవచ్చు. లెమన్ పొడి లేకుంటే ఏం అవసరం లేదు. ఓన్లీ మిరియాల పొడి ఒకటే వేస్తారనమాట. మిరియాల పొడి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, హెల్తీ ఫుడ్. ఒక సిస్టర్ ఎవరో అన్నారు, ఈ ఫుడ్ ఎవరైనా తింటారా, అసలు చండాలంగా వచ్చిందంటే. మనము ఉప్పు కారానికి అలవాటు పడిన వాళ్ళమండి. స్పైసీ ఫుడ్ బాగా తింటాం, మనం మసాలాలు తింటాం అనమాట బాగా. వీళ్ళు తినరు, మసాలాలు అస్సలు తినరండి, అవాయిడ్ చేస్తారు. ఇక్కడ నేను ఆనియన్ కూడా వేసాను చూడండి. ఆనియన్ వేసి అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పైన మిరియాల పొడి అవి కూడా వేసి మీకు చూపిస్తాను చూడండి. అయితే ఆ సిస్టర్ అలా అన్నారనమాట, ఎవరైనా తింటారా ఆ ఫుడ్, అస్సలు బాగాలేదు అని. కానీ వీళ్ళ ఫుడ్, మన ఫుడ్ మనకి ఎలా నచ్చుతుందో వీళ్ళ ఫుడ్ అంత అలాగే నచ్చుతుందండి. ఎవరి ఫుడ్ వాళ్ళకి బాగా అనిపిస్తుంది కదా, అలాగా మన ఫుడ్ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే స్పైసీ కారం ఉంటుంది కాబట్టి మన ఫుడ్ వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు వాళ్ళు కూడా తినడం నేర్చుకున్నారు. ఇక్కడ నేను పప్పు పక్కన ఉడికించి పెట్టుకున్న పప్పుని మిక్సీ పట్టుకొని అది కూడా వేసానండి. అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా బాగా కలుపుకోవాలన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. స్పైసెస్ ఏం తక్కువ ఉంటాయి అన్నమాట. చాలా హెల్తీ ఫుడ్. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, మనం ఏం చేయలేం. ఇక్కడైతే నేను మిరియాల పొడి ఎక్కువ క్వాంటిటీ వేసాను అనమాట. ఎక్కువ చేస్తున్నా కదా నేను, ఎక్కువ వేసాను అనమాట మిరియాల పొడి. ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనము. నేను ఎక్కువ చేస్తున్నా కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. నేను మళ్ళీ కూడా వేసుకున్నాను, సరిపోలేదనమాట. మీరు సరిపడా వేసుకోండి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులో మనము హాట్ వాటర్ అయితే వేయాలన్నమాట. హాట్ వాటర్ ఎందుకు వేయాలంటే వేడి నీళ్ళు వేయడం వల్ల వేడిగా ఉన్న వాటిల్లో వేడి నీళ్ళే యూజ్ చేయాలండి. చల్ల వాటిలో చల్లగా యూజ్ చేయాలన్నమాట. అంటే టేస్ట్ మారిపోతుంది, అంటే టైం తీసుకుంటుంది అనమాట. మీరు చల్ల నీళ్ళు వాడితే అది టైం తీసుకుంటుంది కదా ఉడకడానికి కానీ ఫ్రై అవ్వడానికి కానీ ఏదానికైనా. ఇక్కడ చూడండి, నేను కట్ చేసుకున్న, మనం ఫస్ట్ చూపించాను కదా, ఆ గడ్డల్ని మొత్తం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి గడ్డలు ఉడికే లోపల మనకి ఏమవుతుంటే రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. రైస్ ఎంతసేపు అండి, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలకు రైస్ ఉడికిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్నాంగా మొక్కగా, ఇది ఒక సూప్ లాగా అవుతుంది అనమాట. మంచి సూప్ లాగా అవుతుంది అంతే. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా మంచిగా. నా వీడియో కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా నా ఛానల్ ఇంకొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. చూడండి, ఇక్కడైతే వాటర్ కూడా వేసేసాను.
వాటర్ కూడా వేసి మొత్తం మెంత మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా అంతే అండి. ఇందులో ఇంకా నేను కానీ అస్సలు యాడ్ చేయను. మనకు ఆ గడ్డలు ఉడికిపోయే లోపల రైస్ అంతా ఉడికిపోతుంది అనమాట. మొత్తం సూప్ లాగా వస్తుంది. ఎలా వస్తుందంటే సరి తెలుసా మీకు, మనం రాగి జావా అవి కాంచుకుంటాంగా అలా జారుగా ఉంటుందన్నమాట. అలాగ ఉంటుంది. మొత్తం ఆకుకూరలు, శనగపప్పు, కందిపప్పు, రైసు ఇవన్నీ వేసాముగా, ఇంకా గడ్డలు, ఇవన్నీ హెల్తీ ఫుడ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో లెమన్ పిండుకొని తినేయాలి అంతే. సింపుల్ అండ్ టేస్టీ సొల్లె షల్గం అయితే రెడీ అయిపోయింది. ఈ గడ్డలు మన ఇంటి దగ్గర ఉంటాయో లేవో నాకైతే తెలియదండి. మిగతాటి అన్నీ దొరుకుతాయి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉంది వీడియో? నచ్చిందా లేదా? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ అండి.